ఊహించినట్టే జరుగుతోంది. జనసేన అధినేత ఇప్పుడు తన దృష్టిని దక్షిణాది రాష్ట్రాల వైపు మళ్లించారు. అందులోనూ ప్రధానంగా తమిళనాడు, కేరళ మీద ఆయన కన్నేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి ఆయన 2024 సెప్టెంబర్లో తిరుపతి వేదికగా నిర్వహించిన సనాతన ధర్మ సభలోనే అలాంటి సంకేతాన్ని ఇచ్చేశారు. తమిళంలో ఆయన మాట్లాడడమే కాకుండా తమిళనాడు ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ని టార్గెట్ చేసుకున్నటువంటి రోజునే తమిళ రాజకీయాల వైపు పవన్ కళ్యాణ్ దృష్టి సారించిన విషయం తేట తెల్లమైపోయింది. ఇప్పుడు అది మరోసారి స్పష్టమైంది. తమిళనాడులో, కేరళలో గుడులలో ఆధ్యాత్మిక యాత్ర పేరుతో పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టేశారు. ఇప్పుడు గుడుల సందర్శనతో మొదలెడుతున్నారు. ఆ తర్వాత వాటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునేటువంటి పనికి పూనుకునే అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగా ఆ రెండు రాష్ట్రాల్లో జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ని ప్రచారకర్తగా ఉపయోగించుకోవడానికి బీజేపీ పావులు కదుపుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇదంతా దేనికోసం? పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక యాత్రకు వెళ్ళినప్పుడు మరి కాషాయం ధరించి పూర్తిగా ఒక ఆధ్యాత్మికవేత్త మాదిరిగా రాజకీయ రూపాన్ని పక్కన పెట్టేసి మత ఆచారాలకు తగ్గట్టుగా, మత సాంప్రదాయాలకు అనుగుణంగా తన రూపధారణ కూడా వేసినటువంటి వ్యవహారం ఓట్ల వేటకు ఒక సంకేతంగా కనిపిస్తుంది. ఇది ఉత్తరాదిలో ఎక్కువగా చూస్తుంటాం. యూపీలో యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు కాషాయం ధరించి అక్కడ రాజకీయాలు చేస్తున్నటువంటి తీరుని మనం గమనిస్తూ ఉంటాం. అదే పరిస్థితిని ఇప్పుడు పవన్ కళ్యాణ్ సౌత్లో ఆరంభించినట్టుగా కనిపిస్తుంది. దక్షిణ భారతదేశంలోని బీజేపీకి ముఖ్యమైన నాయకులు ఎవరు కూడా ఇలా రూపాలు మార్చి రాజకీయాలు చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ పవన్ కళ్యాణ్ తొలిసారిగా అలాంటి ప్రయత్నం చేస్తున్నారు. సహజంగా గుడిలో దర్శనానికి వెళ్ళినప్పుడు కానీ, ఆధ్యాత్మిక యాత్రకు వెళ్ళినప్పుడు కానీ ఎవరు అలాంటి వస్త్రాలు మాత్రమే ధరించాలన్న నిబంధన లేదు. సాంప్రదాయంగా ఆయా ఆలయాల్లో ఉన్నటువంటి ఆచారాలను బట్టి చాలామంది వస్త్రాలు ధరిస్తూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ అందుకు భిన్నంగా గతంలో తిరుమల యాత్రకు కానీ, అంతకుముందు కనకదుర్గ ఆలయం ఇంద్రకీలాద్రి మీద గుడి మెట్లు కడిగినప్పుడు కానీ, ఇప్పుడు కేరళ, తమిళనాడులో పర్యటిస్తున్నప్పుడు కానీ ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు, అది కూడా కాషాయ వస్త్రాలు ధరించి వెళుతున్నటువంటి దృశ్యాలు ఆసక్తికరంగాను ఆయన రాజకీయాలకు సంకేతంగాను కనిపిస్తుంది. అయితే తమిళనాడు, కేరళలో 2026లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ అత్యంత గడ్డు పరిస్థితుల్లో ఉంది. సౌత్లో ఏదో రకంగా పాగా వేయాలని బీజేపీ వేసిన యత్నాలకు ఆ రెండు రాష్ట్రాల ఓటర్లు ఎప్పటికప్పుడు చెక్ పెట్టేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఆ రెండు రాష్ట్రాల్లో కనీసం బోణీ కొట్టాలన్న ప్రయత్నాలకు కూడా అనేక రకాలుగా ఆపసోపాలు పడాల్సి వస్తుంది. ఈ సమయంలో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో చేసినటువంటి ప్రయత్నాలు కూడా బెడిసికొట్టినటువంటి చరిత్ర ఉంది. ఈ తరుణంలో 2026 కోసం పవన్ కళ్యాణ్ని ఒక అస్త్రంగా బీజేపీ ప్రయోగించబోతున్నట్టుగా కనిపిస్తుంది. మరి పవన్ కళ్యాణ్ అస్త్రం అక్కడ ఏ మేరకు పనిచేస్తుంది? అనేక రకాల ప్రశ్నలు. వాస్తవానికి తమిళనాడు, కేరళ కూడా అనేక రకాలుగా ముందంజలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కన్నా అటు సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ముఖ్యంగా ఆర్థిక రంగంలో అన్నింటా కూడా ముందంజలో ఉన్నటువంటి ఆ ఇరు రాష్ట్రాల ఓటర్లను ఇప్పుడు పవన్ కళ్యాణ్ బీజేపీ తరఫున వెళ్ళి ఎంత మేరకు ప్రభావితం చేయగలరు అన్నది పెద్ద ప్రశ్న. మరి అలాంటి గడ్డు పరిస్థితి బీజేపీ అక్కడ ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో ఆ పార్టీని భుజానెత్తుకుని పవన్ కళ్యాణ్ ఎంతవరకు ప్రయాణం చేయగలరు, ఏ మేరకు ఓటర్లను ప్రభావితం చేయగలరు, తాను ధరించినటువంటి కొత్త రూపంతో తమిళ లేదంటే మలయాళీ ఓటర్లను ఎంతవరకు మెప్పించగలరు అన్నది అనేక రకాల ప్రశ్నలకు ఆస్కారం ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ తనదైన మార్కు చూపించారు, తన స్థాయి ప్రదర్శించారు. మొత్తంగా రాష్ట్ర రాజకీయాల్ని పూర్తిగా మార్చేసేటువంటి రీతిలో ఒక గేమ్ చేంజర్గా ఆయన తన ప్రభావాన్ని చాటుకున్నారు. అయితే ఇప్పుడు ఇదే రీతిలో ఆంధ్రప్రదేశ్లో ఆయనకు ఉన్నటువంటి కుల బలం కానీ, ఇతర అనేక రకాల ప్లస్ పాయింట్స్ కానీ కేరళ, తమిళనాడులో అక్కడికి వచ్చేటువంటి అవకాశం లేదు. అయినప్పటికీ కూడా అక్కడ కూడా తన ప్రభావం చాటుకోవాలని, తన హవా చాటాలని ఆయన యత్నిస్తున్నటువంటి దానికి సంకేతంగానే ప్రస్తుతం సాగుతున్నటువంటి యాత్ర కనిపిస్తుంది. ఈ యాత్ర మరిన్ని రూపాల్లో భవిష్యత్తులో ఇంకే ఏ రూపాలు దాలుస్తుంది, ఏ రీతిలో ఓటర్ల దగ్గరికి ఆయన చేరేందుకు యత్నిస్తారు, ఆయన వేసేటువంటి యత్నాల్ని తమిళ, మలయాళ ప్రజలు ఏ మేరకు అంగీకరిస్తారు చూడాల్సి ఉంది.